ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఆగస్టు 12, 13, 14వ తేదీల్లో కన్య రాశిలో జన్మించినటువంటి వారికి అతి పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. కనుక వీరికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి, అలాగే వీరి గోచార నిత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలన్నీ మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేస్తే మేం చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతాయి అని చెప్పుకోవచ్చు. అయితే ముందుగా మనం రాశుల గురించి చూసుకుంటే, అంటే మనం ఈరోజు ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కన్య రాశి గురించి చూసుకుంటే కన్య రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్య రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారి వ్యక్తిత్వం, అలాగే వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది మనం చూసుకుంటే, కన్య రాశి వారికి మరీ ముఖ్యంగా అపారమైన సహనం కలిగి ఉంటారు. సముద్రం అంత ఓర్పుతో వ్యవహరిస్తారు. కానీ ఎవరైనా కావాలని పదే పదే రెచ్చగొడితే వారి సహనం కట్టలు తెంచుకుంటుంది. అప్పుడు వారిలో వచ్చే కోప జ్వాలలను తట్టుకోవడం ఎవరి తరం కాదని చెప్పుకోవచ్చు. వారిని ప్రశాంతంగా ఉండేంత వరకే ఎవరు గెలవలేరు. వారిని రెచ్చగొట్టిన తర్వాత ఎవరు కూడా నిలబడలేరు. వారి ముఖంలో చిరునవ్వు అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క రాశి వారు ఆ గంభీరత వెనుక పసిపిల్లల లాంటి స్వచ్ఛమైన మనసు దాగి ఉంటుంది. నిర్మలమైన మనసుతో కార్యాలయాలను, అంటే వారి యొక్క పనులను సఫలీకృతం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా అదే విశ్వాసంతో ముందుకెళ్తూ ఉంటారు. చిన్న విషయాలకే ఎక్కువగా టెన్షన్ పడుతూ చూడ్డానికి ఆకర్షణీయంగా, మాట్లాడడానికి ఆప్యాయంగా ఉంటారు. కానీ తమ వ్యక్తిగత విషయంలో మాత్రం ఎవరితోనూ పంచుకోరు. వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. పట్టిందల్లా బంగారమే. జరిగితే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతారు వీరికి జరిగేది తెలిస్తే. వారు ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని కోణాల్లో ఆలోచించి అనంతరం నిర్ణయం తీసుకుంటారు. ఈ యొక్క కన్య రాశి వారికి ఈ రోజు వ్యక్తిగతంగా ఎంతో శ్రమ పడినా అది బయట చూపించకుండా నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళడం మంచిది. మీరు చేసే ప్రతి పనిలో కూడా శ్రద్ధ తీసుకుంటూ కుటుంబాన్ని గౌరవిస్తూ ఉండాలి. కానీ మధ్యలో కొంతమంది వ్యక్తులు మీ మనసు దెబ్బతీయగల పరిస్థితులను కూడా కలిగించవచ్చు. అందులో వారు దూరంగా ఉండటం అవసరమా? భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాల్లో అపార్థాలు వస్తే అవి పెద్దగా మారకుండా జాగ్రత్త వ్యవహరించండి. మీరు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. శాంతంగా, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఇక ఈ కన్య రాశి వారు ఎక్కువగా మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారు సాధారణంగా రహస్య స్వభావాలు, అంటే వీరి మనసులో ఏదైనా ఉందనుకోండి, అది ఎంత త్వరగా బయట పెడతారో ఎవరితోనూ ఎవరి మనసులోనూ వారి విషయాలను చెప్పడానికి ఇష్టపడరు. ఇతరుల విషయంలో అయినా సరే గోప్యంగా ఉంచుతారు. అంటే వీరికి ఏదైనా ఒక సీక్రెట్ చెప్పారనుకోండి, ఎవరి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. ముఖ్యంగా ఇలాంటి గుణం ఉండడం వల్ల ఈ యొక్క కన్య రాశి వారు గుణచార్యం చేయడానికి, వీరు అంటే గూఢాచార్యం చేయడానికి, సమాచారాన్ని సేకరించడానికి, రహస్య పద్ధతిలో ఏదైనా ఒక పని చేయాలి అంటే ఇలాంటి వాటికే ఈ రాశిలో పుట్టిన వారు బాగా ఉపయోగపడతారు. అంతేకాదు, ఏదైనా ఒక సమాచారాన్ని సేకరించాలి అంటే రకరకాల పద్ధతులు మీరు అవలంబిస్తూ ఉంటారు.
ఇలా కూడా సమాచారాన్ని సేకరించవచ్చని మీ ద్వారానే తెలుస్తుంది. ఇక ఇలాంటి విషయంలో మీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే వారు మాట్లాడే మాటలు వినేవారిని అసభ్యంగా కాకుండా చాలా వరకు ఆకర్షణీయంగా చేసే విధంగానే అనిపిస్తుంది. అంతేకాకుండా అరే వారు చెప్తుంది నిజమే కదా, నిజమే చెప్తున్నారా లేదా అబద్ధం చెప్తున్నారా, వీరి వ్యక్తిత్వం ఏంటి అని ఇట్టే పసిగడుతూ ఉంటారు ఈ రాశి వారు. అయితే ఈ రాశిలో పుట్టిన వారికి బంధుమిత్రులతో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అలాగే వీరికి ఉన్నటువంటి రహస్య స్వభావం కారణంగా మనసులో ఉన్నది బయటికి చెప్పకపోవటం కారణంగా చాలా మంది ఏమనుకుంటారంటే వీరు చాలా డిఫరెంట్గా ఉన్నారు, వీరితో ఎప్పుడైనా డేంజర్ అని అనుకుంటూ ఉంటారు. కానీ వీరిలో స్నేహాన్ని అలాగే వీరితో ప్రేమ అయినా వీరితో జీవితం చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. వీరు కొన్ని సిద్ధాంతాలను నమ్ముకొని జీవితంలో ముందుకు నడుస్తూ ఉంటారు. ఇలా సిద్ధాంతాన్ని నమ్ముకొని అయినా వారిని కూడా కొన్ని ఇబ్బంది పెట్టడం కారణంగా మంచి స్థితికి రాలేకపోవడానికి అనేక సందర్భాల్లో ఇది కారణమవుతుంది. పట్టుదల వీరికి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మేము ఇది చెయ్యగలం అనే పట్టు వీరి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదైనా చేయాలి అని అనుకుంటే మంచైనా చెడైనా చేసేది ఏదైనా సరే గట్టిగా పట్టు పడతారు అని చెప్పుకోవచ్చు. అంటే అది అలాగే కొనసాగిస్తారు. ఎందుకంటే పట్టుదలతోనే ధైర్య సాహసాలతో వీరు జీవితంలో చాలా సాధిస్తారు. ఇలా ఎంత ఆసక్తికరంగా ఉంటుందో ఇక ఈ రాశి వారు జీవితంలో మంచి స్థితికి రావడానికి అంతే కష్టపడుతూ ఉంటారు. చిన్న వయసు నుంచే వీరు కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. కష్టాన్ని నమ్ముకుంటూ ఉంటారు. వీరు చిన్న వయసులోనే చాలా కష్టించి మంచి ఫలితాలను పొందుతారు. వీరికి మంచితనమే పట్టుదల అధికంగా ఉంటుంది. అయితే ఈ కన్య రాశి వారు ఎప్పుడూ ఇతరుల వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులు, కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులు కారు. ఈ రాశి వారిని దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ రాశి వారికి. దీని కారణంగా ఎలాంటి పరిస్థితులైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతూ జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వీరైతే ఖచ్చితంగా ఆ యొక్క సమస్యలను ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వారికైతే ఇప్పుడు ఖచ్చితంగా శని ప్రభావం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అది కూడా ఎక్కువగా ఉండటం వల్ల కష్టాలని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఈ రాశి వారు చాలా అదృష్టవంతులండి. ఇప్పుడు ఈ రోజునైతే పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది పట్టబోతోంది. మీ శని అంతా కూడా శని ప్రభావం అంతా కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది. గతంతో పోల్చుకుంటే మీకు ఈ రోజున ఖచ్చితంగా వీరికి శని ప్రభావం అనేది పూర్తిగా వెళ్ళిపోయింది. ఇక ఈ రోజున అంటే ఆగస్టు 12, 13, 14వ తేదీల రోజున వీరు ఎంతో అనుకూలంగా వీరు రిజల్ట్స్ని పొందుతారని చెప్పుకోవచ్చు. మంచి ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఈ రాశి వారికి మానసికంగా దెబ్బతీసే విషయాలు కూడా ఈ రోజు జరగబోతోంది. మానసికంగా మనశ్శాంతి లేకపోవడం ఇన్ని రోజులు మీరు చూసారు, కృంగిపోయారు. డబ్బు పరంగా సమస్యలు, ఇబ్బందులు ఎన్నో ఇలా ఆలోచిస్తూ ఉండటం, మనసంతా కూడా గందరగోళ స్థితిలోకి వెళ్ళిపోవడం, ఒక పని అనుకొని మరొక పని చేయడం, ఆ చేసే పని మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోవడం, ఇంట్లో సమస్యలు ఇంకా మానసిక సమస్యలు ఇటువంటివన్నీ కూడా జరగడం వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయారు. ఇక ఈ రాశి వారైతే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఈ రాశి వారికి మీకు అడ్డంకి ఉన్నవారు కూడా మీకు సహాయపడుతూ ఉంటారు. ఈ విషయంలో మీ వ్యక్తిగత ఆకర్షణ శక్తి పెరుగుతుంది. గురువు సంచారం 7వ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. అలాగే అభివృద్ధి కూడా కనిపిస్తోంది. పదోన్నతులతో లభించే సూచనలైతే, అధికారుల మెప్పులను కూడా పొందే సూచనలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ ఆలోచనలు, మీరు పనిచేస్తున్న వాతావరణంలో వచ్చే సమస్యలన్నీ చక్కటి పరిష్కార మార్గాలైతే ఇస్తాయి. మీ నైపుణ్యం ఏ పనైనా సాధించగల వ్యక్తిగత మీరు ఒక ప్రత్యేకతను తీసుకువస్తుంది. మీ ఆదాయ మార్గాలను పెంచుతుంది. వచ్చిన ఆదాయం నిలకడగా జాగ్రత్తగా కాపాడుకోవడం మిగతా అనుభవాలు మీకు నేర్పిస్తూ ఉంటాయి. ఈ విధంగా రానున్న కాలం మీకు ఎంతో మేలైతే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మీ కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ చక్కగా ప్లాన్ చేస్తారు. కుటుంబంలో కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. మీ మాట సంతానం వింటారు. సంతానం చేస్తున్న పని కూడా మీకు గౌరవ మర్యాదలు తీసుకొచ్చే విధంగా అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ రోజునైతే ఖచ్చితంగా మంచి శుభవార్తలు అయితే ఈ రాశి వారికి అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి? డబ్బు రూపాన మీకు కలిసి రావడం, మీకు ప్రమోషన్లు రావచ్చు, లేదా గతం నుంచి మీకు రావాల్సిన డబ్బు ఎక్కడైతే ఆగిపోయిందో అనుకోండి అది తిరిగి రావచ్చు. వ్యాపారంలో లాభాలు అవ్వచ్చు. మీ ఆస్తిలో విలువ పెరగచ్చు. మీరు చేసిన పెట్టుబడులు రాబడి రూపంలో మీకు ఎక్కువగా విలువను అందించవచ్చు. లేదంటే కొంతమంది విషయంలో కోర్టులో ఉన్నటువంటి కేసులు పరిష్కారమై డబ్బు రూపంలో మీకు లాభం అయితే రావచ్చు. మీరు స్థిరాస్తుల విలువ పెరగచ్చు. ఇలా ఏదైనా కావచ్చు. కేవలం ఒక మార్గంలోనే మీకు డబ్బు అయితే వస్తుందని చెప్పడానికి సందేహం లేదు. కనుక ఇలాంటి శుభవార్తలు అయితే ఈ యొక్క కన్య రాశి వారు ఇలాంటి అద్భుతమైన ఫలితాలు అయితే ఈ రాశి వారు పొందుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా శుభవార్తలు అయితే మీరు వింటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో వివాహ యోగం అయితే ఉంది.
వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది ఈ సందర్భం బట్టి అని చెప్పుకోవచ్చు. అయితే వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందాలి అంటే ఖచ్చితంగా ఇష్ట దైవారాధన, నిత్య దీపారాధన అనేది చేస్తే వీరికి అంతా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, కన్య రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వీడియోను షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.